అందరికీ నమస్తే అండి. సుగాలి ప్రీతి కేసు మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఒక రకంగా ఇప్పుడు ఉన్న 3 రాజకీయ పార్టీలు కూడా ఆ కేసుని రాజకీయంగా వాడుకున్నారు. ఎవరు లబ్ధి పొందింది లేదు, ఎవరు న్యాయం చేసింది లేదు. లబ్ధి పొందారా అంటే ఒక రకంగా ఈ 3 పార్టీల్లో ఎక్కువగా దాన్ని రాజకీయంగా వాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కేసు మీద నిజంగా ఆయన పెద్దగా మాట్లాడాల. నిన్న స్పందించారు. ఎందుకు స్పందించారంటే సుగాలి ప్రీతి గారి తల్లి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మనం అంటే మీకు సుగాలి ప్రీతి కేసు ఐడియా ఉండే ఉంటుంది. దాదాపుగా 8 సంవత్సరాల కిందట కర్నూలు సిటీలో ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి చనిపోయారు. అనుమానాస్పదంగా మరణించింది ఆ అమ్మాయి, గిరిజన బాలిక. అప్పుడు కాలేజీ మేనేజ్మెంట్, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా కేసు వాళ్ళకి ఎవరు వెళ్ళాల, ఈ కేసుని ఎవ్వరూ కదపల. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మళ్ళీ కదుపుతారేమో, మళ్ళీ విచారణ చేస్తారేమో, అవసరమైతే సిబిఐకి ఇస్తారేమో అనుకున్నారు. కదపలేదు, దాని జోలికి వెళ్ళలేదు. చివరికి సిబిఐకి ఇస్తాము అని ప్రకటించారు కానీ ఇవ్వలేదు. సిబిఐ దర్యాప్తుకి ఇస్తాము సుగాలి ప్రీతి కేసునని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అప్పట్లో 2020లో. కానీ సిబిఐకి ఇవ్వలేదు. సిబిఐ దర్యాప్తు జరగలేదు. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల దర్యాప్తు జరగలేదు. ఆ కేసు జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఆ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ పోలీసులు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. సో దాంతో పవన్ కళ్యాణ్ గారు దీనిలో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు. 2024 ఎన్నికలకు ముందే ఆయన అనేక సందర్భాల్లో సుగాలి ప్రీతి కేసుని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడారు. సో వైసీపీ న్యాయం చేయట్లేదు, గతంలో టీడీపీ కూడా న్యాయం చేయలేదు. సో తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తానని భరోసా ఇస్తూ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని కలిశారు. అలాగే తన పార్టీ కార్యాలయానికి కూడా ఆ కుటుంబాన్ని రప్పించుకున్నారు. 3-4 సార్లు ఆయన 2024 ఎన్నికలకు ముందు సుమారుగా 4 సార్లు ఆ తల్లితో మాట్లాడారు, ఆ కుటుంబంతో మాట్లాడారు, ఆ వ్యవహారాన్ని చర్చించారు, గట్టిగా లేవనెత్తారు. మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ విషయం మీద మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. అసలు దాని జోలికి వెళ్ళలేదు. నిజానికి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అవసరమైతే క్యాబినెట్లో ఆయన ప్రస్తావించవచ్చు. ఇదిగో సుగాలి ప్రీతి కేసు ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ వేద్దాము అని ఆయన క్యాబినెట్లో లేవనెత్తవచ్చు. లేవనెత్తలేదు. పోనీ పబ్లిక్గా అయినా మాట్లాడచ్చు. ఇగో సుగాలి ప్రీతి కేసు ఉంది, మాకు గుర్తుంది, మేము ఎన్నికలకు ముందు వాళ్ళకి న్యాయం చేస్తామని మాట ఇచ్చాము, సో మాకు గుర్తుంది, మేము ఏం చేయాలో చేస్తాము, పరిష్కరిస్తాము, దోషులకు శిక్ష పడేలా శిక్షిస్తాము అని చెప్పొచ్చు. కానీ అది కూడా అసలు ఆయన ప్రస్తావనే లేదు. చంద్రబాబు గారు కూడా మాట్లాడలేదు, లోకేష్ గారు కూడా మాట్లాడలేదు, హోంమంత్రి గారు కూడా మాట్లాడలేదు. అంటే అందరూ కూడా తేలుకుట్టిన దొంగలాగా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటన టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు కూడా ఏమీ చేయట్లేదు. మరి ఇందులో ముగ్గురిని దొంగలనాలుగా, ముగ్గురి పాత్ర ఉందనాలుగా, ముగ్గురు దీనిలో దోషులేగా. అంటే రాజకీయంగా వాళ్ళకు మేబీ అంత పెద్ద తలకాయలేమో, వాళ్ళు కేసు దర్యాప్తును అంతగా ప్రభావితం చేస్తున్నారేమో. వీళ్ళు కేవలం ఒక గిరిజన బాలిక, గిరిజన కుటుంబం. ఆ ఘటన జరిగినప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు రోడ్డెక్కాయి. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు ఆ జిల్లాలో ఉన్న గిరిజనులందరూ కూడా రోడ్డెక్కారు. ప్రభుత్వం ఒక రకంగా డిఫెన్స్లో పడింది. ఇమీడియట్గా ఒక కమిటీని వేసింది ఎంక్వైరీకి. స్కూల్స్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ప్లస్ ఆ ఘటనకు సంబంధించి స్పెషల్ దర్యాప్తు చేయాలని కూడా ఆ కమిటీ సూచించింది. ఆ కమిటీ సూచన మేరకు దర్యాప్తు కూడా సిట్ బృందం కూడా వేశారు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు. కానీ అంతా నీరుగార్చారు. నెల రోజుల్లో మొత్తం మసిపూసి మారేడుకాయ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి కేసును రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 5 ఏళ్లలో ఏమైనా చేశారు అంటే చేయలేదు. సో ఇక్కడ నేను అంతిమంగా చెప్పేది ఏంటంటే ఆ తల్లి ఆవేదనలో న్యాయం ఉంది. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి ఏం మాట్లాడినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. ఆమె ఎవరిని తిట్టినా సరే కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఎక్కువగా ఈ కేసును ప్రస్తావించారు కాబట్టి.
పవన్ కళ్యాణ్ గారే ఈ కేసుని ఎక్కువగా రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి. సో ఇదిగో వీళ్ళు ఇంత దొంగలు, వీళ్ళు ఇంత దోషులు అనడానికి లేదు. ముగ్గురు సమపాలలే. ఎందుకంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేయలేదు. పోనీ నేను సీఎంగా లేను, పార్టీ అధినేతనే, నాకు అధికారంలోకి వస్తే నేను పలానా చేసేవాడిని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ 15 నెలల్లో ఏమీ చేయలేదు. కాబట్టి ముగ్గురు దోషులే. ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి లేదు, ఏ ఒక్కరిని ఎక్కువ చేయడానికి లేదు. థ్యాంక్ యూ.